మన ప్రజల లోపల కాన్సెప్ట్ ఎలా ఉందంటే పండ్లు ఎప్పుడు తింటారు తెలుసా, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు పండ్లు తీసుకొని పోతాం మనం. సో ఆ విధంగా నేను మా పేషెంట్లకు చెప్తుంటాను, డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ ఉండాలి, ఫ్రూట్ బాస్కెట్ ఉండాలి. అదేవిధంగా నేను చెప్పేది అదే, ఒక ప్లేట్ తీసుకుంటే 50% గ్రీన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే ఉండాలి. మిగతా క్వార్టర్ లోపల ప్రోటీన్స్ ఉండాలి, మిగతా 1/4లోనే రైస్ ఉండాలి. ఇది హెల్తీ డైట్. ఇది ఇంట్లో వండిన అమ్మ వండిన అన్నమే మనకు చాలా మంచిది, దానికన్నా మించింది ఏది లేదండి. అందుకని ఈ మధ్య మేము హోటల్స్కి వెళ్ళడమే మానేసాం అసలు కంప్లీట్ చెప్పాలంటే. గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది చాలా చేయాల్సిన అవసరం ఉన్నది, గవర్నమెంట్ చేయాలండి. హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా మనకు ఎట్లా ఉండాలంటే ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్. పార్క్స్ చేసి, వాకింగ్ ట్రాక్స్ చేసి, ఓపెన్ జిమ్స్ తీసుకురావాలి. ఇప్పుడు అట్లే తయారవుతుంది. ఇప్పుడు స్మార్ట్ కంట్రీస్, స్మార్ట్ సిటీస్ తయారైంది కదండి. కరీంనగర్ ఇది వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీ. స్మార్ట్ సిటీ లోపల మాకు ఇప్పుడు ఎన్ని పార్క్స్ తయారైనాయి అంటే, ప్రతి పార్క్లో ఒక సింథటిక్ ట్రాక్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్. ప్రజల్లో ఎప్పుడు చూసినా అక్కడ బిజీ ఉంటుంది. ఓపెన్ జిమ్స్, ఎక్కడైనా ఓపెన్ జిమ్స్. దానివల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది డెవలప్ అవుతుందంటే దాంతో చాలా సమస్యలు తగ్గుతాయండి.